తెలుగు మీడియం ఉన్న రోజుల్లో 1966 నుండి 1976-77 మధ్యలో ఆ రోజులలో 4వ తరగతి వరకు తెలుగు వరకే ఉండేది. 5వ తరగతిలో ఇంగ్లీష్ పెట్టేవాళ్ళు ఒక సబ్జెక్టుగా. 6వ తరగతి నుండి హిందీ పెట్టేవాళ్ళు. ఆ రకంగా ఉండేది. అయితే 2వ తరగతిలోనే మహాత్మా గాంధీ గురించి చెప్తా, చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు అని చెప్పేవాళ్ళు. క్రమశిక్షణకు మారుపేరుగా చిన్నతనం నుండే ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేసేవాళ్ళు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాయకుడు అనేవాడు కూడా రాజకీయాలలో మనం చెప్పేంత త్రోడం కాకపోయినా వాళ్ళు ఏమిటంటే వచ్చేవాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం 100 రకాలుగా చెప్పే పరిస్థితి ఉంటుంది. వాస్తవాలను వాళ్ళు కూడా వేరే లైన్లో, అంటే పెద్దలు ఉంటారు కాబట్టి గ్రామాల్లో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకోవటం మూలాన ఏంటంటే వాస్తవాలు అంటే వాళ్ళకి తెలుస్తాయి. ఒక ఊరికి మనం వెళుతున్నామంటే సరే, నాయకులు కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, మామూలుగా ఇంకేదైనా శుభకార్యాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ సమయాల్లో జనరల్గా మనం అక్కడ ఉన్న పరిస్థితులను కనుక్కొని మనకు తెలిసిన వాళ్ళ ద్వారా లోపాయికారిగా తెలుసుకుంటాం. అసలు విషయం చెప్పుకోకుండా తర్వాత పరిస్థితి ఏంటి, ఎవరంటేనే తెలుసుకుంటాం, వాట్ ఈజ్ వాట్ అనేది. అయితే మామూలుగానే ఇలా తెలుసుకునేటప్పుడు సామాన్య పౌరులే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే అక్కడ వర్గాలు ఉన్నాయా, అంతా కలిసే ఉన్నారా, మన వాళ్ళలో మనం ఎవరికి ఏ మాట చెబితే శత్రుత్వం వస్తుంది, లేకపోతే మనతో అందరూ మిత్రత్వంగానే ఉంటున్నారా, మనం వెళ్ళాక మనల్ని ఏమన్నా అనుకుంటున్నారా అనేది కూడా తెలుసుకోవడం మంచిది. అందుకనే ఐక్యతగా అక్కడ ఉన్నారా లేదా తెలుసుకోవటం అనేది చాలా అవసరం. తెలుసుకోవటం మూలన భవిష్యత్ కాలంలో మన బలం పెంచుకునే అవకాశం ఉంటుంది. అదే వర్గాలు అనేవి ఉంటే మనం రేపొద్దున ఏదైనా పెద్ద కార్యం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఆ గట్టున ఈ గట్టున ఉంటే మనం సంఘటితంగా ఉండలేకపోవటానికి, విజయం సాధించలేకపోవడానికి కారణమవుతుంది. అందుకని ఏంటంటే మనం అసలు ముందు ఎవరు ఎలా ఉన్నారు, మనకి ఎవరు రేపొద్దున వెన్నంటి ఉంటారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మూలాన విజయ ఫలాలు పొందేందుకు సంఘటితంగా వాళ్ళు ఉండటం మూలాన మనం ఓటు బ్యాంకు చీలకుండా కూడా మనం సంఘటితంగా చేయటం మూలాన విజయం సాధించే దశలో భాగంగా పరమపద సోపానంగా వాళ్ళ ఐక్యత ఉపయోగపడుతుంది. వాళ్ళ ఐక్యతగా లేకపోతే మనం ఏమి చేసినా దాని వలన ఉపయోగం ఉండదు. ఏటిలో చింతపండు బస్తా వేసి పిసికినా కానీ చింతపులుసు రాదు. మనకి ఆహారానికి ఉపయోగపడే ఆఖరికి పచ్చి పులుసు చేసుకుందామన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో అది ఉపయోగపడదు. కాబట్టి ఏంటంటే విజ్ఞులైన మేధావులు వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ అంటే చూసేవాళ్ళకి అందరికీ కూడా అంతా కలిసినట్టే ఉంటారు. తీరా అందులో ఉన్న లోతుపాతులు అనేవి, వాళ్ళలో ఉన్న వర్గాలు అనేవి తెలుసుకోకపోవడంతో విజయానికి గండిపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఎవరైనా తెలుసుకోవాల్సింది వాళ్ళు కలిసి ఉన్నారా లేదా అనే దాన్ని తెలియాలంటే అందరూ ఒక సమావేశానికి వస్తే వాళ్ళ యొక్క అభిప్రాయాలు బయటపడతాయి. సమావేశానికి రాకోకుండా ఎవరికి వాళ్ళు ఒకళ్ళు వచ్చి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ చెప్పి వెళ్తుంటే దాని మూలన అసలు విషయం ఏంటి అనేది తెలియకపోవటం మూలన మనం రేపొద్దున వాళ్ళని ఏం చేయలేము.
విజయం అనేది దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే కంపల్సరిగా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలి, ఒకే గొడుగు కింద కూర్చోబెట్టాలి. ఆ ఊరు ఓటింగ్ అనేది గుండు కొత్తగా పడే విధంగా మనం చర్యలు తీసుకుంటే ముందుకు వెళ్ళటం జరుగుతుంది, విజయం సాధించడం జరుగుతుంది. రైట్, ఓకే.